రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఇంధన కొరతపై వస్తున్న వార్తల నేపథ్యంలో పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఎలాంటి ఇంధన కొరత లేదని స్పష్టం చేస్తూ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇక ఇంధన కొరత ఉందన్న ప్రచారాన్ని అసోసియేషన్ ఖండించింది. ఇక పెట్రోల్ బంకుల వద్ద ఒక్కసారిగా పెరిగిన రద్దీ కారణంగా కొంతమేర తాత్కాలిక ఇబ్బందులు ఏర్పడ్డాయని వెల్లడించింది. అయితే హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ కంపెనీల వద్ద సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని అసోసియేషన్ స్పష్టం చేసింది. అందువల్ల ప్రజలు అపోహలకు లోనవ్వకుండా అవసరానికి మించిన ఇంధనం నిల్వ చేసుకోవద్దని సూచించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ దేవిక. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్లు కనపడుతున్నాయి. గంటల తరబడి కూడా వాహనదారులంతా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కోసం బార్లు అయితే తీరుతున్న తరుణంలోనే ఇక పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ అయితే స్పందించింది. ప్రస్తుతం ఇది పానిక్ భయంతో మాత్రమే వాహనదారులంతా 5 రెట్లు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు రావడంతో ట్యాంకర్లలో ఉన్నటువంటి పెట్రోల్ వెంటనే అయిపోవడంతో నో స్టాక్ బోర్డులు కనపడుతున్నాయి తప్ప ప్రధానంగా అయితే ఎలాంటి సమస్య లేదు. చమురు కంపెనీల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి షార్టేజ్ కూడా లేదంటూ కూడా స్పష్టమైతే చేసింది. ప్రస్తుతం ఇక రవాణా రంగంలో కార్మికుల సమ్మెతో పాటు ఆయిల్ కంపెనీల కొత్త పాలసీ వల్ల ఇంధనం నిలిచిపోయిందంటూ కూడా వాట్సాప్ గ్రూపుల్లో అయితే వైరల్ అవుతోంది. అయితే ఒక రోజు బంకుకు వచ్చే వాహనాల కంటే కూడా 5 నుంచి 10 రెట్లు ఎక్కువగా వాహనాలు పానిక్ భయంతో బంకులలో పెట్రోల్ నింపుకునేందుకు వస్తుండడంతో కూడా ఈ కొరత షార్టేజ్ ఏర్పడుతోంది. దీనివల్ల నో స్టాక్ బోర్డులు పెట్రోల్ బంకుల వద్ద పెట్టాల్సిన పరిస్థితి తప్ప ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా ఇంధన నిల్వలకు సంబంధించిన క్లారిటీ అయితే ఇచ్చారు. ఇప్పటి వరకు భారతదేశం మొత్తం కూడా 5.33 మిలియన్ మెట్రిక్ టన్నుల వ్యూహాత్మక చమురు నిల్వలు అయితే ఇక భూగర్భంలో ఇప్పటి వరకు భారత్ నిల్వలు చేస్తూ వస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో దాదాపు 9.5 రోజుల పాటు ఈ స్టాక్ మొత్తం దేశానికి సరిపడా నిల్వలు ఉన్నట్టుగా భారత ప్రధాని స్పష్టంగా పార్లమెంటు వేదికగా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యం కూడా ఉంది. అయితే ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి వద్ద కూడా మరొక 64 రోజుల వినియోగానికి సరిపడా నిల్వలు కూడా నిరంతరం అందుబాటులో ఉంటాయంటూ కూడా ఇటు పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అయితే స్పష్టం చేసింది. ఇక రాష్ట్రంలో ఇక చేర్యాలతో పాటు గట్కేసర్ డిపోల వద్ద కూడా ప్రస్తుతం సరిపడా స్టాక్ అయితే పెట్రోలియం డీలర్స్ ఉందని ధృవీకరించింది. ఇక మరొక విషయాన్ని పరిశీలిస్తే కనుక పార్లమెంట్ లో మోడీ చేసిన ప్రకటనల నేపథ్యంలో కూడా కొంతమంది పబ్లిక్ ఇప్పటికే పానిక్ అవడమే కాకుండా ఇటు గ్యాస్ తో పాటు పెట్రోల్ ని సరిపడా ఇళ్లలో నిల్వ చేసుకోవడం, వాహనాలలో నింపుకోవడంతో కూడా ఈ ప్రధాన సమస్య తలెత్తినట్టుగా కూడా గుర్తించారు. ఇక దీంతో పొదుపుగా ఇంధనాన్ని ఆదుకోవాలంటూ కూడా ఇక వాడుకునే విధంగా చర్యలు చేపట్టాలంటూ కూడా భారత ప్రభుత్వం ఇక డీలర్స్ అసోసియేషన్ సూచించిన నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ అయితే స్పందించింది. ప్రజలెవరు కూడా ప్యానిక్ గురి కాకుండా కూడా అవసరమైతే మాత్రమే వాహనాలను బయటికి తీస్తూ ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవాలని చెప్పి ఇప్పటికే సూచనలు చేసిన నేపథ్యం కూడా ఉంది దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ వెంకట్ రెడ్డి.